బుల్లెట్ కొని వరకు నాకు ఇంకన్నా చిన్న పాడవాలి దగ్గర పాడైనా ఇక బండి ఎప్పుడు అంటే కాళ్ళు అవుతుంది ఏం చేయాలి ఇంటి ముందు ఒక రౌండ్ పెట్టుకున్నా అత్తగారి ఇక్కడ రౌండ్ పెట్టేసుకున్నా ఈ రౌండ్ మీద కాలు పెట్టి పడవాను నేను ఎక్కిస్తానా ఇప్పుడు రెండు ఇప్పుడు ఇట్లా అక్కడ రయ్య కిక్కు పడితే నా స్వామి రంగ ఇక 4th గేర్ 5th గేర్ వేస్తే నా స్వామి రంగ ఇక వదిలే ఉంటుంది ఇక అక్కడో ఇట్లా అత్తగారింటికి అత్తగారింటికి పోయే వరకు అల్లా అంతేనా అత్తారింటికి పోయే వరకు అల్లా అక్కడ రవ్వులు దొరుకుతలేదే ఈ ముసలాయన ఏం చేసిండు ఈ కని తీసుకొచ్చి మంచిగా పొలకడ పెట్టుకోవడం వస్తున్నాడు వాడు జీవితం నాకు తీదలేదు ఏం చేయాలి నేను అత్తగారి ఇల్లు చుట్టూ ముసలు తిరుగుతున్నాను అసలు ముసలమ్మ చూసింది ఏమైందో పిల్లగా ఏమో నన్ను ఎక్కించుకొని వచ్చి అత్తగారి ఇంటి బండి దిగి ఇంట్లో పోతున్నా ఏమో ఇల్లు చుట్టూ 3 చుట్టూ తిరుగుతున్నావు ఏమైందో ఈ పిల్లగారి చెప్పి ఆ ముసలమ్మ అంటది కానీ నా బాధ నాకు పడబడి చెప్పుకుంటే జరుగుతుంది లేకపోతే మానం పోతుంది నేను ఎట్లా చెప్పుకోలే ఏం లేదు అమ్మ అట్లే తిరుగుతున్నా నా పిల్లని కొత్త బండి కొనడం మా మామ కొత్త బండి కొనిచ్చి నా పిల్లని రోజు చుట్టూ తిప్పుతాను చుట్టూ సంబరంగా తిరుగుతున్నా అని చెప్పి నేను చెప్పుకుంటున్నా అక్కడెక్కడ చూస్తే ఎక్కడ కనబడుతుంది ఎక్కడ దిగాలే అటో ఇటో కూడా ఆడ బండి కింద అదే అది మొక్కలు తగ్గినాయా కొట్టి మొగలు చేసిన మొక్కలు వరి బిర్యానీ చెప్పుకుంటే చెడిపోతుంది మానం పోతుంది చూసిరా ఎవరు చూడలేక ఈ నలుగురు చూసారు ఆ నలుగురికి ఆమె మీద ఇంట్లో పోతున్నాం ఇంట్లో పోయే వరకల్లా ఇక మా అక్క చీపు కాకుండా మంచిగా పోయి దేవుళ్ళు అంతా ఉంది దోతి కట్టుకొని అది దోచి కాదయ్యా మా మమ్మీ దానం చేసి మడి కట్టుకొని దేవుని కలుపుకుంటే ఎత్తుంది నాకేమరక నేను కట్టుకున్నా అసలు దోతి మీ అమ్మ కట్టుకొని దేవుని కలుపుతా అంటే మీ అవ్వనేమో దోతులు కట్టుకుంటుంది మీ అయ్య సీరియల్ కట్టుకుంటుంది కావచ్చు అనుకోని మీ అయ్యకి సీరియల్ తెస్తా అన్నా మీ అవ్వకు దోతులు తెస్తా అన్నా అదేం తప్పు ఉంది ఇక నా వల్ల ఎక్కించుకొని తిరగాలి మామగారి ఇంట్లో నేను ఉంటా మీ అమ్మగారి మామగారి ఇంటికి నేనున్నాడు నువ్వు మీ అమ్మగారి ఇంటికి ఉంటావా ఉంటావా 2 రోజులు ఉంటావు 2 రోజులు ఉంటావు నాకు